టిన్ 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 టిన్. హకూనా మటాటా టొయోటా ఇన్నోవా. షూషి షూషి వియట్నామీ నూడిల్స్ నాకు ఎందుకంటే జపనీస్ రాదు. అరికాటో షుషి మషీమా. ఏం చెప్తానోరా? జపనీస్ లాంగ్వేజ్ లో మా ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్తున్నారా? ఇదిగో ఇంత ఇంత గొడవ కూడా రాకూడదు చెప్తున్నా ఏంటే. నాకు మాత్రం ఇక్కడ కొడుతుందిరా. ఏ ఎందుకురా? సినిమా రిలీజ్ దగ్గర పడే కొద్దీ పీకే పాత సినిమాలో నైట్ మేర్స్ వస్తాయి నాకు. ఒరే తెలుగు యువతంతా హైప్ ఎక్కించుకుంటుంటే ఏంట్రా మాటలు? నేను నా ఎక్స్ చేసిన పనినైనా మర్చిపోతానేమో కానీ ఒక జాని, ఒక కొమరం పులి, ఒక పంజా, ఒక అజ్ఞాతవాసి, అమ్మో ఈ సినిమాలో ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మాత్రం మర్చిపోలేనురా. హిమాలయన్ అంతా హైప్ ఎక్కించి మూసీ నదిలో పడేసినాయి కదరా. షూషి జానీ ఒక కల్ట్ క్లాసిక్ రా. పంజా ఒక మ్యూజికల్ చాట్ బస్టర్ రా. కొమరం పులి ఒక బ్యూటిఫుల్ మెసేజ్. అజ్ఞాతవాసి ఒక చెప్పరా ఇక కాశీ వారణాసి అనుకుంటా. ఒరే ఏంట్రా నువ్వు మాట్లాడేది? అరే నువ్వు ఓజీ కంటెంట్ చూసావు కదా, టీజర్ చూసావు కదా, ప్రమోషనల్ కంటెంట్ అంతా ఒక్కొక్క డైమండ్ రా. ఒకసారి సాహో టీజర్ గుర్తు తెచ్చుకో. ఫ్లాష్ బ్యాక్. రిజల్ట్ ఏమైంది? ఒరే అది రాజమౌళి ఎఫెక్ట్ రా. అయినా కూడా సుజిత్ మన పిఎస్పీకే కల్ట్ ఫ్యాన్ రా. ఈసారి ఫ్యాన్ సంభవమే. మెహర్నలం కూడా చిరంజీవి హార్డ్ కోర్ ఫ్యానే. సినిమా ఏమైంది? పంజాబ్ చూసినావు కదా. అయినా ఈ మాఫియా బ్యాక్గ్రౌండ్ మనకు సెట్ కాదురా. ఒరే ఎందుకురా అంత నెగిటివ్ మాట్లాడుతున్నావు? పాపరాయుడు అన్నాడు, చివరికి మనని పాపడి చేసినాడు. రే పాపడు ఏంట్రా అలా మాట్లాడతావు? అట్లా కాదు మా సోర్స్ బట్టి చెప్తాను. పీకే ఈ సినిమాలో 40 డేసే పనిచేసినాడు. అయితే ఇంటర్వ్యూకి జస్ట్ ముందు వస్తాడేమో ట్విట్టర్లో టాక్. ఒరే ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఇప్పుడు తక్కువ రోజుల్లో షూట్ చేశారు, కానీ ఎక్కువ సీన్లు షూట్ చేసినచ్చు కదా. అయినా సుజిత్ అంటేనే ఒక పద్ధతి, ఒక ప్లానింగ్, ఒక విజన్ రా. అయినా హ్యాష్ట్యాగ్ కీప్ కామ్ అండ్ బిలీవ్ ఇన్ సుజిత్. అయినా మా ఫస్ట్ టికెట్టే వేలంలో 5 లక్షలు పోయింది తెలుసా? ఆ వేళనే మా ఊర్లో వెర్రంటారు. రే ఏంట్రా మాట్లాడుతున్నావు? యూఎస్లో బుకింగ్స్ కూడా ఫేక్ అని బయట టాక్. ప్రొడ్యూసర్సే బ్లాక్ చేసినారట హైప్ కోసం. ఒరే ఎవరా నీ సోర్స్ అంతా? బుర్రలేదు పెట్టుకుని అదే బయటకు అంటున్నట్టున్నావు. ఇగో డివివి దానయ్య గారు RRR ఆస్కార్ క్యాంపెయిన్కి రూపాయి కూడా తెలియదంట. మరి ఇట్లాంటి వాటికి ఖర్చు పెడతాడా? నాకేంటి అంటే నాకేంటని. అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఇలాంటి ఓపెనింగ్స్ ఏమైనా కొత్త? నువ్వు ముందు అజ్ఞాతవాసి చూడలేదా? చూసినా ఇదిగో అప్పుడంటే ఏదో అయిందిరా. ఈసారి మాత్రం పక్క బొమ్మ బ్లాక్ బస్టర్. ఇంకో గురూజీ గుదిబండ కాకుండా చాలు. ఒరే నువ్వు వైబ్ అంతా చెడగొడుతున్నారా. గోవే అట్లా కాదురా. ఇప్పుడు చూసి గోవే. ఇప్పుడు సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇంపార్టెంటే కదా. అవును. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం సినిమాలు ఏమున్నాయి? ఇప్పుడు జల్సాలో గబ్బర్ సింగ్ లాంటి మంచి సాంగ్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీ ఆడియన్స్ వైబ్ అవుతారు. మాస్ ఎలిమెంట్స్ కూడా పెద్ద ఏం కనిపించలేదు కదా టీజర్లో. ఒరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా ధర సినిమా హిట్ అవడానికి. సరిపోరా, ఇవాళ రేపు సరిపోదు. నువ్వు రీసెంట్గా వచ్చిన రీమేక్ సినిమాలు లేకపోతే అవుట్డేటెడ్ కాన్సెప్ట్ చూసి జడ్జ్ చేయకురా. ఒరిజినల్ కంటెంట్ దిగడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తాడు. అట్లా షేక్ అయితే హ్యాపీయే కదా. చూస్తావు కదా సార్ షేకే పక్క. అట్లయితే నాకు కూడా ఒక టికెట్ తీరా, నేను కూడా వస్తా. ఆల్రెడీ 2 టికెట్లు తీసాను రా. సూపర్ రా, నువ్వు చెప్పకుండానే తీసినావు. అంటే 2 టికెట్ నీకు కాదు, మరి మన కింద నూడిల్స్ వస్తాడు కదా జపనీస్ వాడు, వాడికి. వాంతో సినిమాకి ఏంట్రా? అరే సినిమాలో జపనీస్ డైలాగ్స్ ఏమైనా ఉంటాయి కదా, అవి నాకు అర్థం కాకపోతే వాడు ట్రాన్స్లేట్ చేస్తాడు. మీ ఫ్యాన్స్ బాగా చేయలేరు బాబు. అరిగాటో సుషి మాషి షా హూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్.